బాబాయ్ మూవీ చూసామండి, సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ మూవీ ఇది. ప్రతి క్యారెక్టర్ లో కూడా శివాజీ గారు, తేజ గారు మాత్రం సూపర్ గా చేశారు. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది. ఇందులో మాత్రం ప్రతి క్యారెక్టర్ లో కూడా మన తేజ గారు మాత్రం సూపర్ గా యాక్టింగ్ మాత్రం సూపర్ ఎరగదీసేశారు. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్న మూవీ ఇది. ఓకే అండి. మంచి మనోజ్ గారు మాత్రం విలన్ క్యారెక్టర్ మాత్రం ఎరగదీసేశారు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ మూవీ. దానికంటే రెట్టింపుగా ఉంది మూవీ ఇది. కలికి మూవీ కంటే ఇంకా దానికంటే రెట్టింపుగా ఉంది. ప్రతి తగ్గ సన్నివేశాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా ఉన్నాయి. సూపర్ గా ఉంది మూవీ. ప్రతి ఒక్క సీన్ కానీ మోస్ట్లీ గ్రాఫిక్స్ కానీ ఆదిపురుష్ కంటే చాలా బాగుంది, అసలు కంపేర్ చేయొద్దు. అండ్ తన మూవీ సెలెక్షన్ ఫస్ట్ నుంచి చూసుకుంటే చైల్డ్ యాక్టర్స్ నుంచి ఎదిగారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. ఈ జనరేషన్ లో చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా అందరూ చూడాలి. అంటే అవి పిల్లలు చూస్తుంటేనే వెళ్ళి రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు. ఎప్పుడు చూసినా అవి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కాకుండా ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. మన నాలెడ్జ్ అయితే చాలా పెరుగుతుంది. బాగుంది. ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ న్యూ. అన్ని మూవీస్ కాపీ అని అనుకోవాలి, బట్ యా కాన్సెప్ట్ ఇస్ గుడ్. అండ్ మంచు మనోజ్ ఆల్సో యాజ్ అ విలన్ చాలా బాగా చేశారు. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ గ్రాఫిక్స్ వర్ సాటిస్ఫైయింగ్. యాక్చువల్గా గ్రాఫిక్స్ లో డిసప్పాయింట్ అవుతానేమో అని ఒక ఉండే. బాగుంది. యా ఇట్స్ గుడ్ వాచబుల్. బీజిఎం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే చాలా మందికి బోర్డ్ ఉండే బీజిఎం అంటే కొన్ని సీన్స్ కి సెట్ అవ్వలేదు అన్నట్టుగా. బట్ ఒకవేళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మూవీ సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. తేజ ఆబ్వియస్లీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎక్సలెంట్ గా ఉంది. ఇదే ఫస్ట్ టైం చూసాను నిజంగా. లాస్ట్ టైం హనుమాన్ మూవీతో మనం చూసాము తేజ సజ్జ గారి యాక్టింగ్. బట్ ఈ మూవీతో అల్టిమేట్ అనమాట, మరో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. సో తేజ సజ్జ గారు హనుమాన్ మూవీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక సూపర్ హీరో క్యారెక్టరేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా బాబు అంటే అది హనుమాన్ మన తేజ సజ్జ గారు. సో లాస్ట్ టైం చూసినప్పుడు మనకు ఒక ఫీల్ కలుగుతుంది. మిరాయిల్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్ పర్ఫార్మెన్స్ చూస్తాం నిజంగా. ఆ విఎఫ్ఎక్స్ లెవెల్ కానీ టెక్నికల్ వర్క్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్లో ఇంత బెస్ట్ ఫిల్మ్ తీసానంటే నేను నమ్మలేకపోతున్నాను. సో టాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ సీజన్లో. నిజంగానే ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది, అందులో డౌట్ అయితే లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది నిజంగా. మనోజ్ గారిని చూస్తుంటే నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇదివరకు మనకి విలన్ క్యారెక్టర్గా చూసుకుంటే జగపతి బాబు, శ్రీకాంత్ ఇంకా చాలామంది చూసాం. బట్ ఇప్పుడున్న బెస్ట్ విలన్స్లో వన్ ఆఫ్ ద సూపర్ విలన్గా నిజంగా మనోజ్ గారు నిలుస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో బ్లాక్ బస్టర్ మూవీ, ఫ్యామిలీతో అందరూ చూసే మూవీ. ఒకసారి చూస్తే మీకు దొరికినంట. కానీ ఇంకా రోమా ఫైట్ చాలా తక్కువ సరే పోవాలన్నాడు. ఓవరాల్ గా ఫైట్ సీన్స్ ఏవి బాగా, 3 ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా డీమన్స్ తో పాటు, 3 డేస్ బాగా అనిపిస్తుంది. నాకైతే తాంజీరో ఇంకా అకాజర్ ఎక్కువ ఫలిత ఫైట్ బాగా అనిపిస్తుంది. మిగతాది ఇంకొక డీమన్ ఉన్నాయి అప్పర్స్ మట్టు, అతని డీమన్ ఎట్లా ఉంటుంది? నాకైతే ఇది ఎక్కువ నచ్చింది. ఏంటంటే శ్రీరాముడు ఎంట్రీకి థియేటర్లో అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ కావచ్చు, స్టోరీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ 9వ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయి సినిమా అని చెప్తానా. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. ఓకే. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్లో. నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. విలన్ హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పులు అర్థం కావట్లేదు. ఈ తేజ సజ్జ గారు, కార్తీక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి? డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్,
మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేటట్టు చూపించారు. లాస్ట్లో రాముడు ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచినాయి అన్న. తేజ గారు దేవుడిలా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మీరా శక్తి, పెద్ద శక్తి మీరాయ్ అనేది. హనుమాన్ మూవీ ఏందన్న, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే నేను అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా చూసిన. మంచు మనోజ్ గారు ఏం పర్ఫార్మెన్స్, ఏం స్టైల్, ఏమి ఫైట్స్, అబ్బా 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 గూస్ బంప్స్. అసలు చెప్పాలంటే చెప్పండి. ఇక చెప్తున్నా కదా చెప్పలేను బ్రో, సెంటర్లో గూస్ బంప్స్. ఎంత ఎక్స్పెక్ట్ చేసి వస్తారో కానీ నిజంగా డిసప్పాయింట్ అవుతారు సినిమాలో. ఇంకా జరుగుతుంది సీన్ రాదు, ఏదో నిద్ర వచ్చి టైంలో ఒక ఫైట్ పడుతుంది అంతే. సో ఒక యావరేజ్గా చెప్పుకోవచ్చానండి. ఇది ట్రేజర్ ట్రైలర్కి ఉన్నంత 10% ఎఫర్ట్ కూడా కంఫర్ట్ కూడా సినిమాలో లేదు. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెట్టింది సినిమాని. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ విజువల్ ఎఫెక్ట్సే బాగున్నాయి సినిమాలో. ఇంకా స్క్రీన్ ప్లే కానీ లేదంటే స్టోరీ లైన్ ఏంటంటే తెలిసిన స్టోరీ లైనే, కాకపోతే ఏంటంటే కొంచెం చూపించాలనుకున్నారు. దాన్ని ఇంకా కేర్ఫుల్గా తీసుకుంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద మిగులుతున్నాం. ఆ క్లైమాక్స్ అయితే జస్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా పేలుగుగా తేలిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ మైనస్ అన్న సినిమాకి. ఇంటర్వెల్ సీన్లో ఒక హైప్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మనకు హైప్గానే ఉంటుంది, ఒక మంచి సీన్స్ ఉంటాయి, ఒక మంచిగా వెళ్తుంది సినిమాని. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఏంటంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ఆ గరుడ వాహనం వచ్చిన 2 సీన్లు అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. క్వశ్చన్లు అడిగితేనే చెప్తా అన్న. మిరాయి సినిమా మాత్రం మన హిందూ సాంప్రదాయం 9 గ్రంథాలు ఉంటుందన్న. స్టార్టింగ్ మన తేజ సజ్జా అన్న, ఆ డైరెక్టర్ పేరేమో తెలియదు కానీ స్టార్టింగు మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. దాని తర్వాత ఎట్లుంటుందంటే ఆ గ్రంథాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాడు. మన మనోజ్ అనేది ఒక గ్రంథంలో వస్తుంది. మనోజ్ అన్న నెగిటివ్ క్యారెక్టర్ చేసిండు. తేజ సజ్జా మాత్రం మిరాయి అంటే ఏం తెలుసా మీకు? మిరాయి అంటే పేరు కాదు, కట్టె. ఇగో ఇట్లాంటి కట్టె, ఆ కట్టె పట్టుకొని కాక మన తేజ సజ్జానకు బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ కట్టె పట్టుకుంటే బలం వస్తుంది. అప్పుడు నీ కట్టె పట్టుకుని వాళ్ళ తల్లి నమ్మింది, ప్రజలు నమ్మింది, కానీ నేను ఒక్కనే నమ్మేవాడిని నమ్మి ఇక తెగిస్తాడు. సినిమా మాత్రం జబర్దస్త్. బీజిఎం మాత్రం ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం కొట్టిండని ఆ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్రహ్మాస్త్ర మూవీ, కల్కి మూవీ 2 మిక్స్ చేస్తే మన మిరాయి మూవీ. అదేవిధంగా విజువల్స్ మాత్రం చాలా చక్కగా ఉంది. అదేవిధంగా మన హనుమాన్ సినిమా లాగానే ఈ సినిమా తీసినట్టుంది. జై హింద్. మిరాయికి వచ్చేయండి, ఎవరు చెప్పినా రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అదిరిపోయింది. తేజ్ సజ్జా ఇరగదీశాడు. రాముడి సీన్లు ఉన్నాయి భయ్యా. అసలు చెప్తున్నా కదా, అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ దేవుణ్ణి పెట్టి సినిమా తీసి పండుకేరు భయ్యా. లాస్ట్ టైం హనుమాన్ తీశాడు, అసలుకి అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్తో మళ్ళీ బయటికి వస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్యా. ఇక బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్, ఈరోజు వచ్చిన మిరాయ్, ఇంకోటి కిష్కిందపురి, అన్ని సినిమాలు చూడండి. బాగా ఎంకరేజ్ చేయండి, సినిమా నిలబడాలి. ముందుగా చెప్పాలంటే తేజ గారు ముందుగా యాక్టింగ్ చాలా బాగా చేసిరు. సినిమా మాత్రం ఇరుగా తీసిరు. ఇంకోటి చెప్పండి, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర పోషించిండు, మంచి యాక్టింగ్ చేసిండు. అంటే విలనిజం యాక్టింగ్ మళ్ళీ చూపించిండు. లాస్ట్ సీన్ ఉంటుంది ఒక రాముంది గెటప్, రాముని చూపించడం మాత్రం నిజంగా దండం పెట్టాలి. రామునికి అంత బాగా చూపించిన క్యారెక్టర్. సినిమా మాత్రం ఒక బూస్ బౌన్స్ వస్తుంది. సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక చరిత్రలో నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ తేజ గారికి, హీరో గారికి మళ్ళీ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా గుంజుకోవచ్చు. సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారిది కెరియర్లో విలన్ యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసిండు. ఈ సినిమా ఎంతైనా తక్కువనే. గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, విఎఫ్ఎక్స్ అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం.
ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద సినిమా, ప్యాన్ సినిమా అయిపోయింది, అంత బాగుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్.